హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీటిని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకు అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ని సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. 50% మెంబర్స్ అన్సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నాడు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్ అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, మనకు లెజెండ్ ఇన్స్టిట్యూట్ నుంచి ₹200 ఆల్ సబ్జెక్ట్కి సంబంధించి 1 year వ్యాలిడిటీ తోటి మనకు ఆన్లైన్ క్లాస్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ మీరు చూడవచ్చు. SIPCకి సంబంధించి మనకు నోటిఫికేషన్ వస్తున్నటువంటి ఈ టైంలో ₹200 వీళ్ళు ఆన్లైన్ క్లాసెస్ అయితే అందించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీకు ప్రతిరోజు ఈవినింగ్ 7 PM ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. సో దీనిలో ఉండేటువంటి కోర్సెస్ కనుక మీరు చూసినట్టయితే SIPCకి సంబంధించినటువంటి కోర్సు కూడా మీకు ₹200 ఫుల్ లెంత్ కోర్స్ లభిస్తుంది. అదేవిధంగా గ్రూప్స్కు సంబంధించి అండ్ JLMకి సంబంధించి అండ్ డిజిటల్ అసిస్టెంట్, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి సంబంధించినటువంటి క్లాసెస్ సంబంధించిన కోర్సెస్ ₹200 వీలైతే అందించడం జరుగుతుంది. సో మీకు ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల అభ్యర్థులు కూడా వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వారి యొక్క ఇన్స్టిట్యూషన్ నెంబర్స్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. ఈ నెంబర్స్ కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి యాప్ లింక్ అనేది మీకు ప్లే స్టోర్లో దొరుకుతుంది. డిస్క్రిప్షన్లో కూడా దీని యొక్క లింక్ ఇస్తాను. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే మీరు పర్చేస్ చేయవచ్చు. చాలా తక్కువ మనీతోటి మనకి కోర్స్ అయితే అందిస్తున్నారు. కేవలం ₹200 తోటే కనుక ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసుకోండి. సో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే ఈ నెంబర్స్కి కాల్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు నిన్న పంచాయతీ కార్యదర్శికి సంబంధించి మరొక జిల్లాలో లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఆల్రెడీ దీనిపైన నేను ఈవినింగ్ వీడియో చేశాను. సో ఎవరైనా చూడకుంటే చూడండి. సో మనకు ఇక్కడ ఆదిలాబాద్ డిస్టిక్ సంబంధించి 1:5 రేషియోలో 70 మెంబర్స్తో కూడినటువంటి లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన PDF లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అదేవిధంగా ఇప్పటి వరకు ఏ డిస్టిక్లో ఎన్ని లిస్టులు వచ్చాయనేటువంటి వివరాలతో కూడినటువంటి లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన ఛానల్ యొక్క వెబ్సైట్ ద్వారా వెళ్ళి మీ డిస్టిక్లో ఇప్పటి వరకు పంచాయతీ కార్యదర్శికి సంబంధించి ఎన్ని లిస్టులు వచ్చాయని చెక్ చేసుకోవచ్చు. ఆ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించిన లిస్టు. ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే అయితే చెక్ చేసుకోండి. ఈ మంత్ 21st వీక్కి సంబంధించి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కొలువు లేదు, భృతి రాలేదంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎప్పుడు? సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి 6 నెలలు, ఇప్పటి వరకు అడుగు ముందుకు పడని వైనం, 2.5 ఏళ్లుగా అమలు కాని నిరుద్యోగ భృతి అంటూ మనం ఈరోజు దిశ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. 50,000 కొలువుల భర్తీ చేస్తామని చెప్పేసి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు కేసీఆర్ గారు స్వయంగా మనకు 6 నెలల క్రితం అయితే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దీనికి సంబంధించి నిరుద్యోగ భృతి కూడా నిరుద్యోగులకు ఇస్తామని చెప్పేసి అయితే ప్రకటనలు జారీ చేశారు. దానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి హామీ అయితే నోచుకోలేదని చెప్పేసి మనకి ఈరోజు దిశ న్యూస్ పేపర్లో ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇక్కడ టోటల్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు December 13న ఫస్ట్ టైం అయితే మనకు ఒక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. 3 రోజుల ఢిల్లీ పర్యటన తర్వాత సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 50,000 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రక్రియను వెంటనే మొదలు పెట్టాలని చెప్పేసి అప్పుడు CSకు ఆదేశించారు. ఇది మొదటిసారిగా మనకు ప్రకటన చేశారు. తర్వాత మనం అంతకుముందు 2018లో కనుక చూసినట్లయితే రాష్ట్రంలో కొలువుల భర్తీకి కొంత ఆలస్యం అవుతున్నటువంటి ఈ తరుణంలో నిరుద్యోగులకు నెలకు ₹3,016 భృతి ఇస్తామని చెప్పేసి మార్గదర్శకాలు తయారవుతున్నాయని చెప్పేసి అప్పుడు ప్రకటించారు. తర్వాత మనకు రీసెంట్గా గ్రేటర్ ఎన్నికల సమయంలో కనుక చూసుకుంటే త్వరలోనే 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని, అప్పటికి నిరుద్యోగ భృతి కూడా అప్పటి వరకు అందజేస్తామని చెప్పేసి మంత్రి కేటీఆర్ గారు విస్తృతంగా అయితే మనకు ప్రచారం చేయడం జరిగింది. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎటువంటి నోటిఫికేషన్లు కానీ ఎటువంటి నిరుద్యోగ భృతి కానీ ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇప్పటి వరకు అయితే 3 సార్లు ప్రకటన చేశారు. సో వీటికి సంబంధించి 50,000 ఉద్యోగాలకు సంబంధించి అసలు నోటిఫికేషన్స్ అనేది రావట్లేదంటే ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ చూసినట్లయితే మనకు 5 శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు కూడా చూడవచ్చు. విద్యాశాఖకు సంబంధించి మనకు 23,000 ఖాళీలు, హోంశాఖలో 37,182. అయితే కనీసం దీనిలో 20,000 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేస్తారని చెప్పేసి మనం రీసెంట్గా న్యూస్ పేపర్లో అయితే చూడడం జరిగింది. వైద్య విభాగంలో చూసుకుంటే 30,570, రెవెన్యూలో 7,961, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో 12,628 ఖాళీలు ఉన్నట్లయితే ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకా చూసినట్లయితే కొలువులు లేక కూలికి పోతున్నటువంటి నిరుద్యోగులు అంటూ చూడవచ్చు. కొంతమంది అయితే నోటిఫికేషన్ల గురించి ఎదురు చూస్తూ అవి రాక ప్రాణాలు కూడా తీసుకుంటున్నటువంటి తరుణాన్ని మనం తెలంగాణలో అయితే చూడవచ్చు. సో వీటికి సంబంధించి త్వరగానే నోటిఫికేషన్లు జారీ చేయాలని చెప్పేసి నిరుద్యోగులు కోరుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు. మాకద్దు ఈ సీఎం అంటూ ఒక నిరుద్యోగి యొక్క ఆవేదన కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇది మనకు దిశ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే
జోన్లు కుదిరిన ఎదురు చూపులేనంటే ఒక న్యూస్ చూడవచ్చు. రాష్ట్రంలో తొలి గ్రూప్ 1 ప్రకటనపై మీనామేషాలు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో తొలి గ్రూప్ 1 ప్రకటన నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. 3 ఏళ్ల క్రితమే దీనికి సంబంధించినటువంటి ప్రకటన జారీ చేసినప్పటికీ జోనల్ సమస్య వల్ల అదేవిధంగా ఇంకా ఇతర సమస్యల వల్ల ఇదైతే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే నోచుకోలేదు. అయితే ఇప్పుడు చూసినట్లయితే ప్రస్తుతం మనకు రాష్ట్రపతి నూతన ఉత్తర్వులు అమల్లోకి వచ్చినప్పటికీ సర్వీస్ నిబంధనల పోస్టుల పునర్విభజన కాకపోవడంతో ప్రక్రియ ముందుకు సాగడం లేదంటూ చూడవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 3 ఏళ్ల క్రితం మనకు 137 పోస్టులకు సంబంధించి సర్కార్ అయితే భర్తీ చేసేందుకు పోస్టులను గుర్తించింది. టీఎస్పీఎస్సీ కూడా ఆదేశాలు జారీ చేసింది. సో అప్పటి నుంచి సాధారణ పరిపాలన శాఖ కావచ్చు, ప్రభుత్వ విభాగాధిపతుల నుంచి సవరణ ప్రతిపాదనలు అందకపోవడంతో సో ఈ ప్రకటన అనేది వెలువడలేదంటూ చూడవచ్చు. మనకు ఉమ్మడి రాష్ట్రంలో 122 పోస్టులకు సంబంధించి ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడింది. అది మనకు తెలంగాణ ఏర్పడిన తర్వాత దీనికి సంబంధించిన మౌఖిక పరీక్షలు కూడా నిర్వహించడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనకు 2018లో గుర్తించినటువంటి పోస్టుల వివరాలు కనుక చూసుకుంటే సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పోస్టులకు ఆల్రెడీ మనకు ప్రభుత్వం గుర్తించినప్పటికీ వీటికి నోటిఫికేషన్లు అయితే జారీ చేయట్లేదు. 2018లో 137 పోస్టులకు గుర్తించినటువంటి విభాగాలు కనుక చూసుకుంటే డిప్యూటీ కలెక్టర్ వచ్చేసి 8, డిఎస్సి వచ్చేసి మనకున్న డిఎస్పీ వచ్చేసి 42, సిటీఓ వచ్చేసి 19, జిల్లా రిజిస్ట్రార్లు వచ్చేసి 6, మున్సిపల్ కమిషనర్ వచ్చేసి 26. సో ఈ విధంగా మనకు వివిధ రకాల పోస్టులతోటి 137 పోస్టులకు సంబంధించి గ్రూప్ 1 సంబంధించి మనకు ఉత్తర్వులు అయితే అప్పుడు జారీ చేశారు. కానీ దీనికి సంబంధించి మనకు జోనల్ సమస్య వల్ల అయితే నోటిఫికేషన్ రాలేదు. కాకపోతే ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్కి సంబంధించి ప్రకటనలు వెలువరించే సమయానికి నూతన విధానం అమలు చేయని ప్రభుత్వం అంటే ఆ సమయంలో నూతన విధానం అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అయితే సర్కారు ప్రతిపాదనలు రాష్ట్రపతి ఆమోదం కూడా లభించినటువంటి ఈ తరుణంలో వీటికి సంబంధించి వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలని చెప్పేసి నిరుద్యోగులు ఎదురు చూస్తున్నట్లు మనం ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే ఆచార్య ఎక్కడ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. యూనివర్సిటీల్లో 3 వంతు ఖాళీలే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రొఫెసర్ పోస్టులు ఉన్నటువంటివి 2979 పోస్టులు ఉంటే విశ్వవిద్యాలయంలో ఖాళీ ఉన్నటువంటి పోస్టులు 2152 పోస్టులు. దాదాపుగా 90% పోస్టులు మనకు విశ్వవిద్యాలయంలో అయితే ఖాళీగా ఉన్నాయి. సో 4 ఏళ్ల కిందటనే 1061 పోస్టుల భర్తీకి ఓకే చెప్పినప్పటికీ సో వాటికి సంబంధించిన ప్రక్రియ అనేటువంటిది ఇప్పటికీ చేపట్టలేదంటూ ఇక్కడ చూడవచ్చు. సో ఈ 1061 పోస్టులకు సంబంధించి మనం గత 6 నెలలుగా న్యూస్ పేపర్లో అయితే చూస్తున్నాం. వీటికి సంబంధించి అయితే నోటిఫికేషన్లు అయితే జారీ చేయట్లేదు. అయితే తెలంగాణలో యూనివర్సిటీల పరిస్థితి కనుక చూసుకుంటే మనం ఇక్కడ అది 100 ఏళ్ల ఘన చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం. వర్సిటీలో మొత్తం 1280 మంది పనిచేయాల్సి ఉంటే, బోధన సిబ్బంది కావాల్సి ఉంటే పనిచేస్తున్నది మాత్రం 325 మంది. సో ఇది దారుణమైనటువంటి సిచ్యువేషన్. అంత పెద్ద యూనివర్సిటీలే మనకు ఇంత ఘోరమైనటువంటి ఖాళీలు అయితే మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ వరంగల్లో కాకతీయ వర్సిటీ కనుక చూసుకుంటే 403 మంది ఉండాలి. ప్రస్తుతం ఉన్నది మాత్రం 99 మందే. తెలుగు వర్సిటీలో కనుక చూసుకుంటే ఇది మరీ దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఇక్కడ చూడవచ్చు. మొత్తం 115 ఉంటే దానిలో 97 ఖాళీలు ఉన్నాయంట. అండ్ అదేవిధంగా ఇంకా వివిధ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు కూడా మనకి ఈరోజు ఇక్కడ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో తీయడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు ఇక్కడ చూడవచ్చు. ఉస్మానియాలో కావచ్చు, కాకతీయ, జేఎన్టీయూ, తెలంగాణ యూనివర్సిటీ, ఈ విధంగా మొత్తం టోటల్గా 2979 పోస్టులకు గాను 2152 ఖాళీలు ఉన్నట్లు మనకి ఈరోజు అయితే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు ఏపీలో జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు సీఎం జగన్ గారు అయితే జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే మొత్తం 10,143 పోస్టులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇది నిరుద్యోగులను కొంత అసంతృప్తికి గురి చేసేటువంటి జాబ్ క్యాలెండర్ కింద చూడవచ్చు. ముఖ్యంగా ఇలా చూసినట్లయితే గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి కేవలం 36 పోస్టులే ఉన్నాయి. ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి 456 పోస్టులే. సో ఇక్కడ ఇక మిగతా డిపార్ట్మెంట్లు అన్ని కలుపుకుంటే 10,140 పోస్టులకు అయితే జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తున్నారు. నాకు తెలిసి ఇది 100% నిరుద్యోగులను అసంతృప్తికి గురి చేసేటువంటి జాబ్ క్యాలెండర్ కింద అయితే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో దీనిలో మనకు మొత్తం 16 పోస్టులు ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కనుక ఎవరైనా ఉంటే వీటికైతే అప్లై చేసుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో లెజెండ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని 200 రూపాయలకే మీకు ఆ కోచింగ్ లభిస్తుంది కనుక దాన్ని అయితే యూజ్ చేసుకోండి. అదేవిధంగా పంచాయతీ కార్యాలకు సంబంధించినటువంటి లిస్టుల వివరాలకు సంబంధించిన లింక్ అనేది కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి వెళ్ళి దాన్ని చెక్ చేసి మీ డిస్ట్రిక్ట్లో ఇప్పటివరకు ఎన్ని లిస్టులు రిలీజ్ అయ్యాయనేది చెక్ చేసుకోండి. సో ఇవి ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.